హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డి న్యూస్. నా పేరు కామాక్షి. కడపలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి 27, 28, 29 తేదీలలో జరగనున్న మహానాడు కార్యక్రమం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే జరుగుతూ ఉంది. అందులో భాగంగా టీడీపీ నాయకుల దగ్గరకైతే ఈరోజు మనం రావడం జరిగింది. సో వారు ఏ విధంగా అనుకుంటూ ఉన్నారు, ఈ మహానాడు కార్యక్రమం గురించి వారు ఏమనుకుంటున్నారు అన్న విశేషాలు తెలుసుకోవడానికైతే ఈరోజు మనం అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్నపూర్ణ క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి కటకం రాము గారి దగ్గరికి అయితే మనం ఈ రోజు రావడం జరిగింది. సో వారు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, కడపలో జరిగేటటువంటి మహానాడు కార్యక్రమం గురించి అన్న విశేషాలు అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. కానీ రాము గారు అయితే ఎన్నో ఏళ్ల నుంచి అయితే టీడీపీ పార్టీలో ఉంటూ ఉన్నారు. సో ఆయనకి ఎటువంటి పదవులు వచ్చున్నాయి, అదేవిధంగా టీడీపీలో చేరిన తర్వాత ఆయనకి ఎటువంటి అనుభూతులు ఎదురయ్యాయి, తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన యొక్క అనుభవాలు ఏంటన్న విశేషాలన్నీ కూడా ఈ రోజు మనం అయితే తెలిసేసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనతోటి కటకం రాము గారు అయితే మనతోనే ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడపలో జరిగేటటువంటి మహానాడు కార్యక్రమం గురించి మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? సిఎండి న్యూస్ సభ్యులందరికీ, వీక్షిస్తున్న సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1982లో స్టార్ట్ అయినటువంటి ఈ మహానాడు కార్యక్రమం 1983 విజయం తర్వాత అధికారికంగా విజయవాడలో స్టార్ట్ అయిన ఈ మహానాడు ఇన్ని సంవత్సరాలుగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి మహానాడు దిగ్విజయంగా అమలు జరుగుతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఇటువంటి మహానాడులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ మహానాడుకి కార్యకర్తల బలం ఎంతో గొప్పది. పెట్టిన 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలకే కనుమరుగవుతున్న ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో 43 సంవత్సరాలుగా దిగ్విజయంగా మహానాడు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు. మేము 1983 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కొనసాగుతుండడం మాకు ఇంకో ఎంత ఆనందంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు గారి దిశానిర్దేశంలో, లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఘన విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. కావలి నుంచి చాలామంది వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాము. మేము కూడా చాలా మహానాడులకు వెళ్ళాము. ఈ సంవత్సరం ఇంకా వెళ్ళలేదు, రేపు వెళ్ళాలనుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మరెన్నో మహానాడులు జరుపుకోవాలని, తెలుగుదేశం ఇదే విధంగా వైభవంగా చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సార్, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు. మీకు ఇన్ని సంవత్సరాల్లో గాను మీకు ఏదన్నా పదవులు రావడం జరిగిందా? అమ్మా, నేను 1983లో మాది కనిగిరి ప్రాంతం. మా ఎమ్మెల్యేగా అప్పుడు ముక్కు కాశిరెడ్డి గారు ఉన్నారు. ఆయన మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనతో నడవడం ప్రారంభించిన మాకు 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తూనే ఉన్నాము. ఒక టర్ము మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు ప్రెసిడెంట్గా, నేను ట్రెజరర్గా కూడా పనిచేశాము. ఆ తర్వాత అయితే మార్పుల కొద్దీ మేము సీనియర్ కార్యకర్తగానే కొనసాగుతూ ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడినైనా కానీ ఈ మార్కెట్లో ఎవ్వరు అంతా కాంగ్రెస్ హవా కొనసాగుతున్న దశలో కూడా మేము ఒంటరిగా ఒకరిద్దరిని కలుపుకొని తెలుగుదేశం పార్టీ జెండా మోసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరూ లేరు. ఈ మార్కెట్లో 100 కోట్లుంటే 99 మంది ఒక పార్టీలో ఉన్నా నేను ఒక్కడనే పసుపు సైనికుడిలాగా జెండా మోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీ గుర్తించి నన్ను కావలి ట్రెజరర్ కూడా చేసిన సందర్భం కూడా ఉంది. అదే విధంగా ఈ మార్కెట్గా ప్రెసిడెంట్గా కూడా చేశాను. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించింది. తెలుగుదేశం పార్టీలో మాకు సముచిత స్థానం లభిస్తుందని కూడా అనుకుంటూ ఉన్నాము. సో ఇప్పటి వరకు మీకు వచ్చిన స్థానాలకి గాను మీరు సంతోషంగా ఉన్నారా? ఇంకేమైనా కావాలనుకుంటున్నారు? మేము కావాలనుకొని ఏనాడు ఆశించలేదు. పదవులు కావాలని పార్టీలు మారడం, పార్టీలో కొనసాగడం మాకు మొదటి నుంచి అలవాటు లేదు. మాకొకటే కోరిక, కావల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలి. ఇదే మా కోరిక తప్పితే మాకేదో స్వతహాగా పదవులు రావాలని,
మేమేదో లబ్ధి పొందాలని ఆశించి తెలుగుదేశం పార్టీలో కొనసాగటం లేదు. మేము జన్మతః నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను రాజకీయంలో ఉన్నన్ని రోజులు, కొనసాగిన రోజులు తెలుగుదేశం పార్టీగా కొనసాగడమే నా గర్వకారణం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. సార్, దాదాపుగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు కడపలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే మహానాడు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఏర్పాట్లు కూడా ఎంతో భారీ ఎత్తున కూడా చేస్తున్నారు అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? మహానాడు ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఈ 43 సంవత్సరాల్లో ఒక 10 సంవత్సరాలు జరగలేదు, కానీ మిగతా ప్రతి సంవత్సరం మహానాడు జరుగుతూనే ఉంది. భోజన ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. షడ్రుచులతో మంచి భోజనం పెడతారు. కార్యకర్తల్ని బాగా కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. అందుకనే మహానాడు ఇన్ని సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతుండడానికి కారణం ఇదే అని మేము మనసారా కోరుకుంటున్నాం. సార్, మహానాడు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఫస్ట్ పార్టీ పెట్టిన వెంటనే తెలుగుదేశానికి, తెలుగు ప్రజలకి ఒక సందేశాన్ని ఇవ్వాలి, తెలుగు ప్రజలకి తెలియపరచాలనే ఉద్దేశంతో 1982లో మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 83లో అధికారం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి జన్మదినమైన మే 28ని మహానాడును అధికారికంగా ప్రకటిస్తూ అదే కొనసాగిస్తూ ఇన్ని సంవత్సరాలు జరుపుకుంటూ ఉన్నారు. అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా జూమ్ మీటింగ్స్ పెట్టి మరీ కూడా ఈ మహానాడు కార్యక్రమాలు చేయడం జరిగింది అని చెప్పని కూడా మనకి తెలుసు. సో ఏ విధమైన అడ్డంకులు వచ్చినా కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఎన్ని వర్షాలు పడ్డా కానీ అక్కడ కార్యక్రమాలు కూడా ఏవి ఆగకుండా చేస్తూ ఉన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ఒక్క కరోనాలో 2021లో తప్పితే ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకుంటూనే ఉన్నాం. కార్యకర్తలకు ఏ ఇబ్బంది కలగకుండా మహానాడును జరపడమే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. అందుకనే దిగ్విజయంగా ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందని మా అభిప్రాయం. జరిగేటటువంటి పాలనలో దాదాపు 11 నెలలు కూడా పూర్తి చేసుకుంది. అలాంటి టీడీపీ పార్టీలో గెలిచినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి పాలన అనేది ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు కావలి పట్టణాన్ని, కావలి నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కొంత సాయం తీసుకుంటుంది. అయినా కానీ కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఎంతో చాకచక్యంగా అభివృద్ధి పనులు పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరు ఏది అడిగినా కాదు, లేదు, నిధులు లేవు అనకుండా ఇప్పుడు రహదారులు చూడండి ఎంత చక్కగా చేశారు. అదేవిధంగా అన్నపగుంట కానివ్వండి ఎంత చక్కగా చేశారు. ఎవరు ఏ అవసరం ఉందని పోయినా కానీ లేదు, కాదు అనుకోకుండా, అనకుండా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారు మరెన్నోసార్లు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సంవత్సరాల తర్వాత సబ్జెక్టు మీద అవగాహన, విజనరీ, అదేవిధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి మంచి నాయకుడు కావలి పట్టణానికి దొరకడం కావలి ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈయనే పలు దఫాలుగా కొనసాగి కావలిని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందించాలని, అటువంటి పరిశ్రమలు తీసుకురావాలని మనసారుగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి ఏ విధంగా మీరు ప్రజలని ఆహ్వానించాలనుకుంటున్నారు? ఈ పసుపు పండక్కి ప్రతి ఒక్కరిని, కావలి నియోజకవర్గం 2 లక్షల చిల్లర ఓటర్లు ఉంటే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ ఈ పసుపు పండుగలో హాజరుకండి, ఈ మహానాన్ని దిగ్విజయం చేయండి అని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాదాపు ఎంతమంది వరకు కూడా పాల్గొనే అవకాశం ఉంది? 5,000 మంది నుంచి 10,000 మంది వరకు ఇప్పటికే వెళ్తారు అని మాకు వచ్చిన సమాచారం. ఇంకా ఎక్కువ మంది వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మంచి స్పందన ఉంది ప్రజల్లో. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. భోజన ఏర్పాట్లు ఇంకా చక్కగా ఉన్నాయి. అందరూ దగ్గరుండి తమ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మంచి వేడుకలాగా నాయకులు, కార్యకర్తలు అందరూ శ్రమిస్తున్నారు. కాబట్టి ఈ మహానాడు కూడా గతంలాగే మంచి దిగ్విజయంగా అవుతుందని మేము అనుకుంటూ ఉన్నాం. 39వ వార్డు టీడీపీ నాయకులు చిత్తారి శ్రీనివాసులు గారు అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా వారి యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, కడపలో జరిగేటటువంటి మహానాడు కార్యక్రమం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. సో ఈ కార్యక్రమం అనేది అంత బాగా జరుగుతున్నందుకు గాను మీ యొక్క స్పందన ఏ విధంగా ఉంది?
ఈ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పసుపు పండగ ఒక పుట్టినరోజులకు భావించి ప్రతి కార్యకర్తకి మేమున్నామన్న భరోసా ఇస్తూ అక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అక్కడ లాడ్జింగ్ కానీ బోర్డింగ్ కానీ వెళ్ళిన వాళ్ళు రిసీవింగ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఒక దిశ నిర్దేశం చేస్తూ భవిష్యత్తు కార్యాచరణ కూడా ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే దానికోసం ఈ మహానాడు ఏర్పాటు జరిగింది. దిగ్విజయంగా పూర్తి చేస్తారని తెలియజేస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ లోకల్ కూడా మా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా, డైనమిక్ ఎమ్మెల్యేగా చాలా కార్యక్రమాలు చేస్తూ మేమున్నామని కార్యకర్తలు ఎన్నిళ్ళైన ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఇటువంటి ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదని ఒక గుర్తింపుతోటి చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నారు. ఇదే మాదిరిగా ముందుకెళ్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి బిహెచ్ఎల్ కానీ, ఇండస్ట్రీలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఉన్న గృహాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రతి కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. ఇటీవల మా 39వ వార్డులో కూడా ఎమ్మెల్యే గారు పర్యటించడం జరిగింది. చాలా అక్కడ ఉండే సమస్యలు, లోకల్ సమస్యలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి పవర్ సమస్య ఉంది. పవర్ సమస్య కూడా క్లియర్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ సపరేట్గా పెడుతున్నారు. పంటకాల వర్క్ కూడా జరుగుతుంది. సీసీ రోడ్లు కూడా అన్నీ శాంక్షన్ చేశారు. వారికి మా ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, కడపలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం గురించి కావలిలో ఉన్నటువంటి ఎంతో సీనియర్ నాయకులు కటకం రాము గారు అయితే ఎంతో గొప్పగా అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మహానాడు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. మహానాడు కార్యక్రమంలో ఎంతో మంది టీడీపీ నాయకులు అదేవిధంగా ప్రజలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఎవరికి వీలైనా సరే మహానాడు కార్యక్రమంలో పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ నుంచి కావలి.